గురించి మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక దేశం మొత్తం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆనాడు మొదలుపెట్టిన సంధి ఈనాటి దాకా కూడా ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఏడాదికి ఇస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. మేము అధికారంలోకి వస్తే, మాకు మీరు ఓటేస్తే ప్రతి రైతు పండించేటటువంటి పంటకు డబల్ ఆదాయం తీసుకొస్తా అని చెప్పి 10 సార్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మద్దతు ధర పెంచి రైతుకు ఆదాయ మార్గాన్ని డబల్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ తెలంగాణ లాంటి రాష్ట్రంలో వడ్లమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేవు. కానీ ఈ మార్కెట్, ఈనాం అనే మార్కెట్ ను సృష్టించి ధాన్యాన్ని కూడా ఇవాళ ఎక్కడైనా కూడా ఆన్లైన్ లో అమ్ముకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచితే భారతీయ జనతా పార్టీ రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. ఫసల్ బీమా పథకం కూడా తీసుకొచ్చి దేశమంతా కూడా ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం వస్తే, పంటలు నష్టపోతే పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ఒక పథకాన్ని తీసుకొస్తే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ఆ పథకం ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే బీజేపీకి పేరొస్తుందని చెప్పి ఆనాడు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కొత్త పథకం తీసుకొస్తా నేను అని చెప్పిండు, ఆయనతో ఆనాడు రైతులను ముంచిండు. ఇవాళ కొత్తగా వచ్చిన ఆయన నేను రైతు బీమా పథకం తీసుకొస్తా అని చెప్పి ఇవాళ వరకు కూడా దాన్ని ఊస ఎత్తకుండా రైతులను నిండా ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. యువ వికాసం అని ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ఇంకొక గ్యారెంటీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతులందరికీ కూడా మేము నౌకర్లు ఇస్తాం, ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల పైసలు ఇస్తాం, మీరు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటే మీకు లోన్లు ఇస్తాం, ప్రతి నిరుద్యోగికి కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క తమ్మునికైనా ఏ ఒక్క చెల్లికైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షలు కాదు కదా, ఈనాటి వరకు 5 రూపాయలు కూడా ఇవ్వకుండా యువతను ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పినటువంటి పార్టీ నిరుద్యోగాన్ని పెంచే దిశగా పోయిందే తప్ప ఇవాళ వాళ్లకు ఎలక్షన్ల సమయంలోనే, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటటువంటి తెలివితేటలు ఉన్నాయి, కానీ అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే చిత్తశుద్ధి మాత్రం లేనటువంటి నియతి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు మోడీ గారి గురించి మాట్లాడతారు. మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా యువకులందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి 46 కోట్ల ముద్రా లోన్లు ఇచ్చినారు భారతదేశంలో. తెలంగాణ రాష్ట్రంలో సైతం దాదాపు ఒక 50 లక్షల ముద్రా లోన్లు ఇక్కడ ఉన్నటువంటి యువతులకు, యువకులకు, మహిళలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అన్ని కులాలకు కూడా న్యాయం జరగాలని మేము కులగణన చేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చెయ్యి చూపిస్తుంది. కానీ అసలు కులగణన అనేటువంటి దాన్ని మొత్తం భారతదేశంలో కూడా జరగకుండా చేసినటువంటి పార్టీయే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం. ఇవాళ అన్ని చేతి వృత్తుల కులాలకు కూడా దాదాపు ఒక 18 చేతి వృత్తుల కులాలకు అందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళు లబ్ధి చేకూరాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా మనిషికి ఒక 1,00,000 రూపాయలు 18 బీసీ కులాలకు వచ్చేటట్టుగా వాళ్ళు చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునేటట్టుగా ఒక స్కీమ్ తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ దేశ ప్రధాని బీసీ, దేశంలో ఉన్నటువంటి క్యాబినెట్ లో 27 మంది మంత్రులు బీసీలు. ఇవాళ తెలంగాణలో అధికారంలో వస్తే కూడా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా అనౌన్స్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఇవాళ బీసీల మీద ప్రేమ ఉన్నట్టు, ఇవాళ బీసీల కోసమే పుట్టినట్టు, ఇవాళ బీసీలను వీళ్ళు వాళ్ళేదో పెద్దగా వేస్తే బీజేపీ ఏదో చిన్నగా వేసినట్టు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా 60 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏనాడైనా ఒక బీసీని ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ముఖ్యమంత్రి చేసిందా అని మా బీసీ సోదరులు సోదరీమణులు కూడా ఆలోచించాలి. ఏనాడైనా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అనౌన్స్ చేసిందా ఆలోచించాలి. అంతదాకెందుకు వాళ్ళ గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకొకరు వాళ్ళు చెప్పితే తలూపేటటువంటి మన్మోహన్ సింగ్ గారు కాకుండా ఇంకొకరు ఎవరైనా ప్రధానమంత్రి అయితే ఓర్చుకునేటువంటి నైజం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జీ హుజూర్ అనాలి, అక్కడ ఒక గాంధీ కుటుంబం ఉంటే జీ హుజూర్ అనిపించుకునేటటువంటి ఇక్కడ ఒక కల్వకుంట్ల వారి కుటుంబం బీఆర్ఎస్ పార్టీలు ఉన్నది. ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కుటుంబం కోసం పనిచేసేటటువంటి పార్టీలే తప్ప ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీలు కావు. నేను చెప్పినటువంటి 6 గ్యారెంటీలలో ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది, యువ వికాసం అయిపోయింది, మహిళలు అయిపోయింది, ఇంకొక 2-3 ఉంటాయి 6 భరోసాలలో. చేయూత, ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దమ్మలు మా పెదవాపులు చాలా మంది ఉంటారు ఇక్కడ. చేయూత ఇస్తాం మేము, ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ 2000 అయితే 4000 రూపాయలకు నేను పెన్షన్ ఇస్తా, నేను అధికారంలోకి వస్తా అని చెప్పిందే చెప్పలేదా పెద్దమ్మ? మీరు ఆశపడి ఓటేసిరా లేదా? వేసిండ్రా? కానీ ఒక ఇయ్యాటి వరకు కూడా 4000 రూపాయలు ఎవ్వరకు కూడా రాలేదు మొత్తం తెలంగాణలో. గంట మోసం చేసినటువంటి డోకాబాజీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గృహజ్యోతి అని ఇంకొక పథకం పెట్టింది, 6వ పథకం. ఈ గృహజ్యోతి పథకంతో కూడా ఏమన్నా అయిందా అంటే ఆనాడు హామీలు ఇచ్చేనాడు మాత్రం ప్రతి ఇంటికి మేము 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చినాక అయ్యో మేము అట్లానే కండిషన్ సప్లై మనం లోన్లు తీసుకునేటప్పుడు ఉంటుంది, మొత్తం ఒక 10 పేజీలు ఉంది. ఆ 10 పేజీలు ఎవరు చదివారు కదా, కాబట్టి ఒక 10 పేజీలు మనకు అర్థం కాని ఇంగ్లీష్లో చిన్న అక్షరాలతో రాసి అంతకంటే చిన్న అక్షరాలతో కింద కండిషన్ సప్లై అని పెడతారు అన్నట్టు. అది ఎప్పుడన్నా మళ్ళా తికమక్క అయినప్పుడు మన మీద రూపేటందుకు. అట్లనే రేవంత్ రెడ్డి గారు కండిషన్ సప్లై అని పెట్టి అధికారంలోకి వచ్చినాక అందరికీ కూడా గృహజ్యోతి వర్తింపజేయకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.